ప్రజల కోసం నిజమైన వార్తలు. ఇది మీ AP9 నెట్వర్క్. తాజా వార్తలు, విశ్లేషణ, సమాజానికి సంబంధించిన అప్డేట్స్ మీ ముందుకు. ఆగస్టు 15 సందర్భంగా అయితే మనకి ఎమ్మెల్సీ దువ్వారు శ్రీనివాస్ గారితో పాటు మాధురి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళైతే తమ నియోజకవర్గం టెక్కలే కాకుండా చుట్టుపక్కల ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది కలిగిందంటే మేమున్నామని భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంగా మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి మేము ఉన్నామని భరోసా కల్పిస్తున్నారు. ఇది రాజకీయ పరంగా లేకుంటే ప్రజా సమస్యల పైన లేదనంటే ప్రజలకు కలిగిన ఇబ్బందులను చూసే తెలుస్తున్నారు? రాజకీయంగా పరంగా అయితే ఎలక్షన్స్ వచ్చే ముందు చేసుకుంటే చాలు, ఇప్పటి నుంచి చేయాల్సిన అవసరం లేదు. అలా ఏమీ కాదు. శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడే మనిషి, అది అందరికీ తెలుసు. సో ఆ విధంగానే ప్రజల కోసం పోరాడుతూ, ప్రజా సమస్యల మీద తను పోరాడుతూ, ఎక్కడైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఓన్లీ జిల్లా వరకు మాత్రమే, మా పరిమితి జిల్లా వరకు, శ్రీకాకుళం జిల్లా వరకు ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏదైనా ఆర్థికంగా కానీ, వైద్యం కానీ, విద్య కానీ ఏదో ఒకటి మాకు చేతనాన్ని సాయం మేము చేస్తూ వస్తున్నాం. నేను చూస్తున్నట్టు వీడియో